జోహార్ అన్న ఎన్టీఆర్, జై బాలయ్య, జై బాలయ్య, జోహార్ అన్న హరన్న. కళ్ళమ్మటి నీళ్లు తెప్పించే సీన్లు చాలా ఉన్నాయి. ఆయన ప్రజల కోసం ఎంత తపన పడ్డారనేది మొత్తం సినిమాలో చూపించారు. ఆయన ప్రజల కోసం నెక్స్ట్ ఏం చేశారన్నది మహానాయకుడు చూపిస్తారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వాచ్ మహానాయకుడు. కథానాయకుడు ఆయన సినీ ప్రస్థానం మొత్తం 100కి 150% న్యాయం చేశారు బాలయ్య బాబు గారు. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. 100 కాదండి 200%. 100కి 200% ఒదిగిపోయారు. అసలు బాలయ్య బాబుని చూస్తున్నట్లేదు, అచ్చం అన్నగారిని చూసినట్టుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. విద్యాబాలన్ గారి క్యారెక్టర్ ఒక సీన్ ఉండిద్దండి. ఏంటండి మొత్తం A to Z అక్కడ నిజ జీవితంలో ఎలా జరిగిందో అట్లా కళ్ళకు కట్టినట్టు చూపించారు మా కృషి గారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి గారు అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు బాలయ్య బాబు గారిని చూస్తుంటే నిజంగా దేవుడు చూసినట్టుంది. మా బాలయ్య బాబు గారికి జై. హరికృష్ణ గారి క్యారెక్టర్లో కళ్యాణ్ రామన్ ఎలా ఉంటాడని ఒక చిన్న సందిగ్ధత ఉంది నాకు ఫస్ట్లో, కానీ 100కి 100% న్యాయం చేశాడు. హరన్న ఎలా ఉండేవాడో దానికి కళ్యాణ్ రామన్న సేమ్ డిట్టో దించేశాడన్న. దాంట్లో అసలు ఎటువంటి లేదు. హరన్న పాత్రనే కాదు, చెప్పాను కదా, తారకం గారి పాత్రలో విద్యాబాలన్ గారు అయితేనేమి, లేకపోతే ANR పాత్రలో సుమంత్ గారు అయితేనేమి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాత్రలో రానా గారు అయితే, అంటే మనం కొంచెం పార్టే చూసాం. చంద్రబాబు గారి క్యారెక్టరు మహానాయకుల్లో మేజర్ పార్ట్ ఉంటుంది కాబట్టి కథానాయకుల్లో చిన్న పార్టే చూసాం. మనము ఒక్క సన్నివేశం ఉందండి, తారకం గారి క్యారెక్టర్లో వాళ్ళ పెద్ద కొడుకు చనిపోతారు. ఆ క్యారెక్టరు, ఆ ఎమోషన్ నాకు తెలిసి ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఇంకెప్పుడు రాదు. నాకు కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదండి ఆ ఎమోషన్ క్యారెక్టర్లో. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఐఎమ్ ఈగర్లీ వాచింగ్ ఫర్ మహానాయకుడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ దీని ముందు ఆయన చెప్పాను కదా, సీనియర్ ఎన్టీఆర్ గారు ఖాళీ గోటికి కూడా సరిపోదు లక్ష్మీస్ ఎన్టీఆర్. ఏదైనా ఎన్టీఆర్ సినిమా ఉందంటే నందమూరి తారక రామారావు గారి చరిత్ర చేయాలంటే బాలకృష్ణ గారు, నందమూరి కుటుంబం చేయాలి. రామ్ గోపాల్ వర్మ గారు చేసుకోండి, మీకు నచ్చిన సినిమాలు చేసుకోండి, కానీ ఎవరు తెలుగు వాళ్ళు అన్నది ఎప్పుడైనా బాలయ్య బాబు తెలుగు చేసిన ఎన్టీఆర్ బయోపిక్కే ఆదరిస్తారు. మేము ఎప్పుడు బాలయ్య బాబు ఎమ్మటే ఉంటాం, నందమూరి కుటుంబం ఎమ్మటే ఉంటామని మేము సవినయంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేసుకోనండి, 100 వీడియోలు చేసుకోనండి, సాక్షాత్తు వచ్చి ఆయన ప్రచారం చేసుకోవాలండి. ఎవడు నమ్మే విధంగా లేరు. అందరికీ తెలుసు బాలయ్య బాబు ఏంది, చంద్రబాబు ఏంది, అన్న ఎన్టీఆర్ అయిందని అందరికీ తెలుసు. లక్ష్మీ పార్వతి గారు చేసిన ఎన్ని కుట్రలు ఉన్నాయో మన తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఆమెను వెనకేసుకొస్తూ మన వీళ్ళని తిట్టడం, చంద్రబాబు గారిని తిట్టడం అనేది నేను ఏ నాటికి సమర్థించను. ఎప్పటికైనా మన నాయకుడు చంద్రబాబు నాయుడే, తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆయన డిసైడ్ చేస్తాడు. అంతే, అన్నగారు డిసైడ్ చేశారు, చంద్రబాబు అయ్యాడు. చంద్రబాబు డిసైడ్ అయితే నెక్స్ట్ నాయకుడు వస్తాడు. దానికోసం మేము వీగర్గా వెయిట్ చేస్తున్నాం. మాత్రం దివిసీమ ఎపిసోడ్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది. అండ్ అన్నగారి మొండితనం అది బాగా చూపించారు కృషి గారు. తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ డైరెక్టర్ ఇప్పుడు మనకి కృషి గారు మాత్రమే ఉన్నారని నేను సగర్వంగా చెప్తాను. అండ్ మాకు బాలయ్య బాబు గారు ఇన్నాళ్ళు మాకు తెలియదు కదా, 90sలో పుట్టిన మనకి అన్నగారు ఎలా ఉంటారో తెలియదు. బట్ మేము ఈ రోజున అన్నగారిని చూసాం, అది కేవలం బాలయ్య బాబు వాళ్ళని మాత్రమే. సో మాకు సంక్రాంతికి అభిమానులు బాధపడకుండా, అభిమానులు డిస్కరేజ్ చేయకుండా ప్రతి సంక్రాంతికి ఒక సినిమాని ఇస్తున్నాడు బాలయ్య బాబు. ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో అన్నగారు బాలయ్య బాబు మాత్రమే, ఇంకెవడు రాడు. ఇంకోసారి సంక్రాంతికి ఇంకో పోటీ పడాలన్న ఉద్దేశం కూడా ఎవరికి రాదు, ఈ దెబ్బతో సరిపోయిద్ది. ఓకేనా? సంక్రాంతి హీరో మగాడు ఓన్లీ బాలయ్య, జై బాలయ్య, అంతే. జై బాలయ్య. నో రెస్పాన్స్, నో కామెంట్స్, మాకు సంబంధం లేదు. ఇంకా బాలయ్య బాబు ఎలా సమాధానం ఎలా వాయిస్తాడు? నాగబాబు ఎవరు? నాగబాబు తెలియదు నాకు, నిజంగా తెలియదు. నాకు సినిమా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ప్రతి సీన్ హైలైట్ అన్న, చాలా బాగుంది సినిమా. అయితే మళ్ళా షో కోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు పడిద్దా అని. 11 బాగుంది థియేటర్లు చెప్పారు. ఇవ్వండి ఇక్కడ ఏనే టికెట్లు కూడా ఇప్పించారు. మళ్ళీ మార్నింగ్ షో చూస్తున్నాము, రాత్రి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము మేము, ఎప్పుడు షో పడిద్దా అని. షో ఒకటి చూసాము, ఇంకో షో కోసం టికెట్లు తీసుకుని వెయిటింగ్లో ఉంటున్నాం. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అప్పుడు ఎలా ఉందో చూపించడం కూడా సినిమాలో అలానే స్టార్టింగ్ నుంచి ఎలా అయితే జరిగిందో అలానే చూపించారు. అంటే వాళ్ళ జీవితం ఎలా జరిగిందో, ఎలా నడిచిందో అలానే చూపించారు కృషి గారు. కుక్కలు చాలా మురుగుతూ ఉంటాయి అన్న, మాకు మా బాలయ్య కావాలి అంతే చాలు. కుక్కలు ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి, మాకు బాలయ్యే సింహం. ద లెజెండ్ కానీ సింహం కానీ అన్నిటికీ బాలయ్య బాబుకే సొంతం, ఎవరికి కాదు. అవన్నీ మాకు తెలియదు అన్న. మాకు బాలయ్య బాబు గురించి అడుగు, నేను చెప్తాను అంతే. ఓన్లీ బాలయ్య బాబు ఒకటే మాకు తెలుసు. ఎన్టీఆర్ అలాగే కనబడ్డాడు సేమ్. మాకు బాలకృష్ణ ఎక్కడ కనపడాలి సినిమాలో, ఓన్లీ ఎన్టీఆరే కనబడ్డాడు. అది నటన పండించారు అలాగా కృషి గారు. కానీ చాలా అద్భుతంగా తీశారు. పార్టీ పేరు మాత్రం అనౌన్స్మెంట్ అయింది ఇప్పుడు. అంటే నేను తెలుగుదేశం పార్టీ పెడుతున్నా అని
నెక్స్ట్ అనేది రేపు 7వ తారీఖు చూడబోతున్నాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడే మహానాయకుడు అయిపోయింది, మహా నటుడు కథానాయకుడు అయిపోయింది, రేపు మహానాయకుడు వస్తాడు. దీని మించిన సినిమా అది. కాషాయ వస్త్రాలు ధరిస్తాడు ఎన్టీఆర్, చాలా అద్భుతంగా ఉంటుంది. మూవీ చాలా బాగుంది. టార్గెట్ చేయండి ఫస్ట్ అందరు కలిసి. మూవీ చాలా బాగుందండి, మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంది. చాలా బాగుందండి. పెద్ద ఆయన గారు దిగారు అంతే ఆయన యాక్టింగ్లో, అంతే. చాలా బాగుంది. తెలుగువారు ఉన్నట్టు ఉన్నారు, బాలీవుడ్ అని కాకుండా తెలుగువారు నటించినట్టే ఉంది. చాలా బాగున్నాయండి. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కాబట్టి అది వాళ్ళు బాగా చూపించారు. జస్ట్ కొన్ని సీన్స్ ఉన్నాయండి, అంటే 10 to 12 సీన్స్ ఏమి ఉన్నాయి అంతే. రానా గారు ఇంకా సీన్స్ ఎక్కువ లేవండి, 2 or 3 సీన్స్ ఉన్నాయంతే. ఇంకా మిగిలిన దాంట్లో చూడాలి. రానా గారి పాత్ర ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటాను. చాలా బాగుందండి, అంతే. రివ్యూస్తో సంబంధం లేదనుకుంటున్నాం, బాగుంది. మేమైతే అవన్నీ పట్టించుకోవట్లేదు, మా ఎంజాయ్ మూడ్లో మేము ఉన్నాము. దీన్ని డిస్టర్బ్ చేయకండి మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.